ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. కాకపోతే ఆ మోసం ఏ స్థాయిలో జరిగిందో తెలుసుకోవాలనే నిన్నెక్కువ కదిలించలేదు. అప్పట్నుంచి నిన్నొక కంట కనిపెడుతూనే ఉన్నాను. చివరికి నేననుకున్నదే జరిగింది. చెప్పు, కృష్ణ నిన్ను ఎలా మోసం చేశాడు? పెళ్లికి మొహం చాటేయడంతో ఆగిందా, లేదంటే రానమ్మా అంటే? అవును రానమ్మా, చేయకూడని తప్పే చేశాను. ఏ ఆడపిల్ల చేయకూడని తప్పు చేశాను. మా కుటుంబం నా మీద పెంచుకున్న నమ్మకాన్ని నాశనం చేశాను. చివరికి నేను మోసపోయాను. ప్రియా, 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 ఇదిగో ప్రియా, ఇదిగో చూడు, ఇదిగో చూడు, నా వైపు చూడు, నన్ను చూడు. ఏడోకు, నేనున్నాను కదా, నా మాట విను, ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా, లే లే లే. ప్రియా, అంత తెలివైన దానివి ఇలాంటి తెలివి తక్కువ పని ఎలా చేసావు ప్రియా? నమ్మాను రానమ్మా, అతని మాటలు పూర్తిగా నమ్మాను. ఏదో అనుకోకుండా కనిపించి మాట్లాడితే ప్రేమలో పడిపోలేదు రానమ్మా. అతను ఒక పథకం ప్రకారం నన్ను మోసం చేశాడు. ప్రతిదీ మోసమే రానమ్మా. ప్రియా, ఇది నా గెస్ట్ హౌస్. అసలు నీ లవ్ వాల్యూ ఎంతో తెలుసా? 5 లక్షలు. చాలా నమ్మాను రానమ్మా. అతను కనిపించి నిన్ను నేను మోసం చేశానని చెప్పేంత వరకు అతని మీద కనీసం నాకు అనుమానం కూడా రాలేదు. అతను గుడికి ఎందుకు రాలేదని నువ్వెంత అడిగినా ఏదో సమాధానం చెప్పుకుంటూ దాటేశానే కాని తను ఇంత దారుణంగా నా జీవితంతో ఆడుకుంటాడని అనుకోలేదు రానమ్మా. నిజం తెలిసాక నాకు బతకాలని అనిపించలేదు. కన్న తండ్రిని, నా తోడబుట్టిన వాళ్ళని, చివరికి ఎంతో అభిమానించిన నిన్ను కూడా నేను మోసం చేశాను. మీ అందరి నమ్మకాన్ని పోగొట్టాను. అందుకే నేను చచ్చిపోతాను రానమ్మా, నేను చచ్చిపోతాను. ఇంకొక్కసారి మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నేను ఊరుకోను. ఆడపిల్లలంటే అవమానంతో ప్రాణాలు తీసుకోవడానికే పుట్టారా? వాళ్ళకి ప్రపంచంలో బ్రతికే హక్కు లేదా? ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసిన వాడు సంతోషంగా ఎక్కడో ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? మరేం చేయమంటావు రానమ్మా? మా నాన్న నాకిప్పుడు సంబంధం చూశాడు. ఆయనకేం చెప్పాలి? గుళ్ళో అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. కన్న పిల్లగా వెళ్ళి అమ్మవారికి దీపం వెలిగించాలి. కన్యత్వం లేని నేను ఎలా దీపం వెలిగించాలి? వాళ్ళందరికీ ఏమని సమాధానం చెప్పాలి? అందుకని ప్రాణాలు తీసుకుంటే సమాధానం దొరుకుతుందా? ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం అంతా శవాల దిబ్బగా మారిపోతుంది.
ఆటో నడిపే మనకైనా ఆకాశంలో తిరిగే వాళ్ళకైనా సమస్యలుంటాయి. వాటిని ఎలా జయించామనడంలోనే మనిషి గొప్పతనం ఉంటుంది. మొదట్నుంచి ఆడపిల్లలకి భయం అలవాటు చేశారు. ఏ రోజు నోరెత్తి మాట్లాడడం అలవాటు చేయలేదు. అందుకే నీలాంటి అమాయకులు చాలా మంది ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు. సమస్యలు నీ ఒక్కదానికే ఉన్నాయా? అందరికీ ఉన్నాయి. నాకు లేవా? నేను జీవితంలో ఎంత నష్టపోయానో, ఏం పోగొట్టుకున్నానో నీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే నీకొచ్చిందే కష్టమని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. కాలం మారింది ప్రియా. తరిమితే పరిగెత్తే రోజుల నుంచి తిరగబడి తరిమి కొట్టే రోజులొచ్చాయి. నీకు నేనున్నాను. మనల్ని మోసం చేసి ఎంత దూరం వెళ్తాడో అదే చూద్దాం. వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని నీ మెళ్ళ తాళి కట్టించే బాధ్యత నాది. నన్ను నమ్ము. నాకెవరూ లేరని అందరూ అనుకుంటారు. కానీ ఈ రోజు నుంచి నాకన్నీ నువ్వే. ఇది ఆ దేవుడి మీద ఆన. తల్లి పేగు తెల్లడిల్లిన, చెల్లి కన్ను చెమ్మగిల్లిన, గుండె చప్పుడాగిపోవుట ఆపలేము. రానమ్మా. ప్రియా, నాన్నలాగా పరువు దారినే వెళ్ళిపోని మళ్ళీ రాములే. పద. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. వెళ్దాం పద. నేను ఇంటికి వెళ్తాను రానమ్మా. అంటే ఈ బట్టలతో ఇలాగే వెళ్తావా? ఇలా మీ ఇంట్లో వాళ్ళు నిన్ను చూస్తే నువ్వేం చెప్పకుండానే అర్థమైపోతుంది విషయం. మా ఇంటికి వెళ్దాం. స్నానం చేసి వెళ్దు గాని. పద. రానమ్మా. ఇంకేం మాట్లాడుకో. నువ్వు నడు. మరి నీ ఆటో? అదక్కడుందిలే. నువ్వు రా. తోటి దీపాలలో నా కాంతి నింపరా, నువ్వు లేకుంటే కాలమాగిపోదురా, కలగమన అంత ఒక్కటేనురా. జీవమే అక్క, రా. ఒక్క నిమిషం. ఏంటి ప్రియా, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? అంటే నా మీద నీకు ఇంకా నమ్మకం కలగలేదా? నీకు మాటిచ్చాను, నిలబెట్టుకుంటాను. అనవసరంగా 2 లీటర్లు పెట్రోల్ వేస్ట్ చేశావు. ఆ పెట్రోలు ఆటోలో పోసుంటే 500-600 సంపాదించేవాళ్ళం. ఏంటి ఆ చూపు? జోకేశాను, కాస్త నవ్వు. అది నేను జోక్ చేస్తే అది జోక్ అని నేను చెప్పుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తావు? సరే, వెళ్ళి స్నానం చేసిరా. ఇదిగో ఈ చీర కట్టుకో. ఏంటి అలా చూస్తున్నావు? చీర నచ్చలేదా? ఇది నాకెంతో ఇష్టమైన చీర. నాకు బాగా కావలసిన వాళ్ళు నా కోసం కొన్న చీర. ఇన్ని రోజులు గుర్తుగా దాచుకున్నాను. ఇప్పుడు నీకిస్తున్నాను. తీసుకో. వెళ్ళు.
ప్రియా ప్రియా ఎంత అందంగా ఉన్నావో, నీకు నా దృష్టి తగిలేలా ఉంది. ఈ చీర నీకు చాలా బాగుంది తెలుసా? రా, దీపం వెలిగించు. కూర్చో. ప్రియా, దేవుడి ముందు దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా? కష్టాల చీకట్లను పోగొట్టి మన జీవితంలో వెలుగు ప్రసాదించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాం. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ దేవుడు మన కష్టాలు తప్పకుండా పోగొడతాడు. కష్టాలు పోగొడతాడు కానీ పోగొట్టుకున్న నా జీవితాన్ని తిరిగి ఇవ్వలేడు కదా రానమ్మా. ఎందుకివ్వడు? నిన్ను కాదనుకుని వెళ్ళిపోయినా ఆ కృష్ణ నీ మెళ్ళో తాళి కడితే నీ జీవితం బాగుపడినట్టుగా. దానికతను ఒప్పుకోవాలి కదా రానమ్మా. ప్లాన్ చేసి మరీ నన్ను మోసం చేశాడు. మళ్ళీ నాకు కనిపిస్తాడన్న నమ్మకం నాకు లేదు. కనిపించకుండా ఎక్కడికి పోతాడు? అతనెక్కడున్నా వెతికి పట్టుకొచ్చి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఆ దేవుణ్ణి గట్టిగా నమ్ముకో ప్రియా. నా నమ్మకం దేవుడి మీద కాదు రానమ్మా, నీ మీద. నమ్మావు కదా, ఆ నమ్మకాన్ని అలాగే ఉంచు. పద. ప్రియా, తిను. అరే తిను. మీరు? మేము తర్వాత తింటాంలే, నువ్వు కడుపు నిండా తిను. నువ్వు ఆవేశంలో ఈ పిచ్చి పని చేసావు గాని ఇప్పుడు ఆలోచించు. నీకేదైనా అయితే ఆరోగ్యం బావుండలేని మీ నాన్నగారి పరిస్థితి ఏంటి? ఇంకొక్క సంవత్సరం కష్టపడితే మీ అన్నయ్య చదువు పూర్తయిపోతుంది. అదే నువ్వు లేకపోతే అతని చదువు పూర్తవుతుందా? ఇప్పుడిప్పుడే కాలేజీకి వెళ్తున్న మీ తమ్ముడి భవిష్యత్తు ఏమవ్వాలి? ఇప్పుడు తలుచుకుంటే ఎందుకిలాంటి పిచ్చి పని చేశానా అని అనిపిస్తుంది కదా. అందుకే ప్రియా, ఆవేశం ఆవేదన అగ్నిలాంటివి. వాటిని అదుపులో ఉంచుకోకపోతే జీవితాన్నే దహించి వేస్తాయి. వయసులో ఉన్న ఆడపిల్ల ప్రాణం తీసుకుంటే ఏం కష్టమో అని అడగరు అందరూ. ఏం తప్పు చేసిందో అంటారు.
నీ ప్రాణం పోవడానికి నిమిషం పడుతుంది ప్రియా. కాని నీ గురించి జీవితాంతం తప్పుగానే మాట్లాడుకుంటారు. అది వినలేక నీ కుటుంబం ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా? నిజమే రాణమ్మా, తప్పు చేశాను. అందుకే చెప్తున్నాను, సమస్యలొస్తే భయపడకూడదు. వాటిని కాల్చి బూడిద చేయాలి. నువ్వు మోసపోయావే గాని ఎవరినీ మోసం చేయలేదు. తప్పు నీది కాదు, అది గుర్తుంచుకో. ఉం? అలాగే రాణమ్మా. సరే, ఆలస్యం అవుతుంది. ఇంటి దగ్గర నీకోసం అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. బయలుదేరు. నాన్నని చూడాలంటే కాస్త భయంగా ఉంది రాణమ్మా. పోనీ నేను నీకు తోడుగా రానా? వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను. వద్దు రాణమ్మా, నిన్నిలాంటి పరిస్థితుల్లో ఇంటికి తీసుకువెళ్ళడం ఇష్టం లేదు. అయితే ఏం జరగనట్టుగా నార్మల్గానే ఇంటికి వెళ్ళు, సరేనా? ఈ చీరెక్కడిది అంటే నేనిచ్చానని చెప్పు. అలాగే రాణమ్మా. సరే, వెళ్ళు. గిరిజా, అక్క. ఆటో తాళాలు తీసుకురా. అలాగే అక్క. రా. గిరిజా, అక్క ఇదిగో. ఇదిగో, జాగ్రత్తగా వెళ్ళరా. ప్రియా, ప్రియా, పిచ్చి పిల్ల, నేనున్నానుగా. భయపడకు, వెళ్ళరా. ఆ మనిషి ఎవరై ఉంటారో, ఈ సిటీలో ఎక్కడుంటాడో? అయ్యగారు, కాఫీ అండి. అక్కడ పెట్టు. ఏంటి పంకజం, తలకి ముక్కికి ఆ దెబ్బలేంటి? ఏమైంది? ఏం చెప్పమంటారయ్యా, ఇదంతా చిన్నమ్మాయి గారు కావేరి గారు సెలవేనండి అయ్యా. మొన్న విసిరిన ఫోను తలకు తగిలింది. నిన్న విసిరిన కాఫీ కప్పుకు ముక్కు పగిలింది. ఈ రోజు ఏమవుతుందో ఏమోనయ్యా. కొంచెం ఓర్చుకో పంకజం. తనకి హిస్టీరియా అని తెలుసు కదా, ట్రీట్మెంట్ జరుగుతోంది, తొందరలోనే బాగవుతుంది. ఓర్చుకుంటానే ఉన్నానయ్యా. కాకపోతే చిన్నమ్మాయి గారికి ఆ జబ్బు తగ్గేలోగా నేను ఉంటానో పోతానో అని భయంగా ఉందండి అయ్యా. ఎప్పటి నుంచో పనిచేస్తున్నావు, కొంచెం ఓర్చుకో పంకజం. ఈ నెల నుంచి జీతం పెంచుతానులే. అట్టాగేనండి అయ్యా, అట్టాగేనయ్యా. పంకజం, పంకజం. రానమ్మా, రానమ్మా, పాస్ చేయి. ఇదిగో, ఇతనే ఆ కృష్ణ.